హలో ఎవరిబడి, వెల్కమ్ టు కే లక్ష్మీనాయేశ్వరి యూట్యూబ్ ఛానల్. మా వెనుక ఉన్న గుడిని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? అయోధ్యలోని రామ మందిరం లాగానే కనిపించింది కదా అండి. అస్సలు కాదండి, ఇది ఎక్కడో మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను అంతవరకు కూడా ఉండనులేండి, అది ఎక్కడో కూడా మీకు ఇప్పుడే చెప్పేస్తాను. ఇది నాసిక్లోని స్వామినారాయణ మందిరం అనమాట. చాలా అంటే చాలా బాగుందండి ఈ మందిరం అయితే. స్వామినారాయణ మందిరం అనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేది విష్ణుమూర్తి అవతారమైన నారాయణుడు అనేసి చాలా మంది అనుకుంటారు. దానికి సంబంధించినదే కానీ కొంచెం వేరండి. స్వామినారాయణ మందిరం అనగానే నాకు ఆయన వెంకటేశ్వర స్వామి గుర్తొస్తాడు, కానీ అది మాత్రం కాదు. ఆ నారాయణతో పాటు ఇంకొకరు కూడా ఉన్నారనమాట. ఆ స్వామినారాయణ పేరు పెట్టుకొని సాక్షాత్తు ఆ కృష్ణునితో సమానంగా పూజలు అందుకుంటున్న వారే ఈ స్వామినారాయణ అనమాట. ఆయన గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. వీడియో మొత్తము స్కిప్ చేయకుండా చూస్తారని నేనైతే అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు పూర్తిగా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఫాలో కూడా అవ్వండి అనమాట. అమృతం కోసం అనేసి దేవతలు రాక్షసులు ఈ క్షీరసాగర మదనాన్ని లాగుతూ ఉండగా ఫస్ట్గా విషం వచ్చేసింది. ఎవరైనా కానీ అమృతం కావాలనుకుంటారు, కానీ విషం కావాలని ఎవరూ కోరుకోరు కదా అండి. అలాగే ఆ విషాన్ని వచ్చినది శివుడు కంఠంలో దాచుకున్నాడు. అలాగే ఈ అమృతాన్ని మాత్రం దేవతలందరికీ పంచనీకి ఆ విష్ణుమూర్తి మోహిని అవతారంలో వచ్చేసి దేవతలకైతే ఆ అమృతాన్ని అయితే పోయడం అయితే జరిగింది. ఎందుకంటే మనం మంచి చేస్తే మంచే మనకు జరుగుతుంది, కానీ చెడు చేసిన వారికి ఎప్పటికైనా చెడు జరుగుతుంది. అది ఖచ్చితంగా ఈ పొద్దే కాదు, ఈ పొద్దు మంచి జరిగింది అనుకోండి, రేపొద్దున ఎప్పటికైనా కానీ చెడు చేసిన వాళ్ళకి చెడే ఎదురవుతుంది అనేసి చెప్పడం కోసం అనేసి దేవతలు రాక్షసులు రెండు విధాలుగా విడిపోయి అలాగే దేవతలకి అమృతం చిక్కింది. నాకు తెలిసినంతలో ఉద్ధవ సాంప్రదాయం అంటే కూడా నాకు అస్సలు తెలియదండి. ఈ మందిరం చూసిన తర్వాత నేనైతే తెలుసుకోవడం అయితే జరిగింది. ఈ ఉద్ధవ సాంప్రదాయాన్ని స్థాపించింది కూడా స్వామినారాయణే అనమాట. ధర్మాన్ని, శాంతిని ప్రజలకు అందరికీ తెలియజేయడం కోసము, భిన్నత్వంలో ఏకత్వాన్ని, అలాగే ప్రపంచ నలుమూలలో అందరూ సమానమే, అందరము ఒకటే అని తెలియచెప్పడం కోసం అనేసి ఈ స్వామినారాయణ మందిరాన్ని అయితే కట్టించడం అయితే జరిగింది. ఇది ఒక్క చోటే కాదండి, మన భారతదేశం నలుమూలల్లో ప్రతి ఒక్క స్టేట్లోని ఇలాంటిది స్వామినారాయణ మందిరం ఉందంట. నేనైతే ఫస్ట్గా చూసినది మాత్రం ఈ నాసిక్లోని ఈ స్వామినారాయణ మందిరమే. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. గుడి చూడండి ఎంత బాగా కళాత్మకంగా ఉందో. నాకు గుడి మొత్తం చూస్తున్నంతసేపు అలాగే చూడాలనిపించింది. తోరణాలు అవన్నీ ఎంత బాగా డిజైన్ చేశారంటే అంత బాగా డిజైన్ చేశారనమాట. మన సనాతన సాంప్రదాయాన్ని గురించి, మన దేవతామూర్తులు మన హిందూ సాంప్రదాయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కటి ఈ శిలల రూపంలో అయితే చెక్కడం అయితే జరిగిందండి. ఎంత చిన్నగా అంత సన్నగా అయితే చెక్కారండి. చూడనీకి అంత బాగుందన్నమాట. స్మూత్గా ఉంది. అసలు ఆ పాలరాతితో చేశారో ఏ రాతితో చేశారో నాకైతే తెలియదు, కానీ ఇది పాలరాతితో అయితే కాదు, మామూలు రాయే. ఎంత బాగుందంటే అంత స్మూత్గా ఉందన్నమాట. అసలు చాలా అంటే చాలా చిన్నగా మనము మైక్రోస్కోప్తో కూడా చూసి వెతికేలేనంతగా అంత బాగా అంత సన్నగా డిజైన్తో చేశారు. ఈ కట్టడం ఎన్ని సంవత్సరాలు పట్టిందో అసలు నాకు అర్థమే కాలేదు. చూస్తుండే కొద్దీ చూడాలనిపిస్తుంది. అంత బాగుందన్నమాట ఈ టెంపుల్ అయితే. నాకైతే చాలా బాగా నచ్చేసింది ఈ టెంపుల్. మొత్తం అయితే ఒక చుట్టూ అయితే చూసేశాను. ఉన్న విగ్రహాలు కానీ గోడలు కానీ వేటినైనా కానీ పట్టుకుంటే చాలు జారిపోయేంతలాగా ఉన్నాయన్నమాట. అంత బాగా ఉంది. దేవతా విగ్రహాలు కూడా బంగారుతో వర్ణాలతో ఎంత బాగా చెక్కారంటే అంత బాగా ఉందన్నమాట. కింద విగ్రహాలు పట్టుకుంటారేమో అనేసి వాటిని గాజులో పెట్టేశారు. అంత బాగా జాగ్రత్తగా కూడా చూసుకుంటున్నారనమాట. ఈ గుళ్ళో ఉన్న విగ్రహాలు ఏవి అంటే రాధాకృష్ణులు, అలాగే స్వామినారాయణ విగ్రహాలు అనమాట. స్వామినారాయణ విగ్రహము అంటే ఎవరో కాదండి, మన గుజరాత్కి సంబంధించిన ఒక వ్యక్తి గురించి. ఆయన సాక్షాత్తు ఆ కృష్ణ భగవానుని అనుసరించి ఆయనలో ఐక్యమయ్యి ఆ కృష్ణునితో సహా పూజలు అందుకుంటున్న ఒక వ్యక్తి గురించే చెప్పడమైంది. ఆ కృష్ణుని అంశతోనే వచ్చాడని ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారనమాట. మన హిందూ తత్వాన్ని, శాంతిని, ధర్మాన్ని ప్రతి ఒక్కటి తెలియజేయడం కోసమే ఈయన మన భారతదేశంలో పుట్టాడనేసి ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారు. ఈయన ఉద్ధవ సాంప్రదాయాన్ని స్థాపించడం అయితే జరిగిందండి స్వామినారాయణ. ఈయన గుజరాత్లో పుట్టి 6 సంవత్సరాల నుంచి వేదాలు, ధర్మము, శాంతి వాటికన్నిటి గురించి ఆయన తెలుసుకొని అలాగే పెద్ద పెద్ద గ్రంథాలను వాటినన్నిటినీ చదివి అలాగే హిమాలయాలకు వెళ్ళి ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క దాని గురించి తెలుసుకొని
20 సంవత్సరాల కల్లా వేదాంగాలు అన్నిటినీ అవపోసగా పట్టేసి ఆయనైతే ప్రపంచ నలుమూలన శాంతిని, ధర్మాన్ని, వాటినన్నిటినీ ప్రతి ఒక్కరికి తెలియజేయడం కోసం అనేసి ఉద్ధవ సాంప్రదాయంలో ఉన్న తక్షశిలనైతే 6 మందిరాలుగా కట్టడం అయితే ఈయనైతే జరిగిందంట స్వామినారాయణుడు. సాక్షాత్తు ఆ కృష్ణ భగవానునితో సమానంగా విగ్రహ పూజ ప్రతిష్ఠ చేసి ఆయనకైతే పూజలు ఇంకా ఇప్పటికీ భారతదేశంలో ప్రతి ఒక్క గుళ్ళో అయితే జరుగుతూ ఉన్నాయంట. ఈ అక్షరధామ్ పుణ్యక్షేత్రాన్ని స్థాపించినది మాత్రము స్వామినారాయణుడే అన్నమాట. మన భారతీయ హైందవత్వాన్ని ప్రపంచం నలుమూలన తెలియచేసింది మాత్రం స్వామినారాయణుడేనంట. మన రాజులు పరిపాలించిన వాటికి అన్నిటి గురించి గుర్రాలు, ఏనుగులు, ఇలాగ ఒంటెలు ప్రతి ఒక్కటి మనము ఎలా మెలిగాము, పూర్వం ఎలా ఉన్నది, ఏంటి విల్లులు, బాణాలు వాటన్నిటిని కూడా శిలల రూపంలో చెక్కేసి ఎంతో కళాత్మకంగా ఈ గుడిని అయితే చూపించారండి. నేను మాత్రము నా లైఫ్లో ఫస్ట్గా చూసిన టెంపుల్ ఏదైనా నాకు నచ్చిన టెంపుల్, మొదటిగా నచ్చిన టెంపుల్ అయితే వెంకటేశ్వర స్వామి టెంపుల్ తిరుపతిలో ఉన్నది. నాకు నెక్స్ట్గా నచ్చినది ఈ స్వామినారాయణ టెంపులే అనమాట. నాకు అంత బాగా నచ్చేసింది. గుడి అయితే అంత బాగా ఉందన్నమాట. ప్రతి ఒక్కరూ చూడవలసిన ప్రదేశము ఈ స్వామినారాయణ మందిరము. నాకు అంత బాగా నచ్చేసింది. గోడల పైకప్పు కానీ చిన్న చిన్న స్తంభాలలో కానీ ఎక్కడా సందు లేకుండా చిన్న చిన్నగా మొలిచి ఎంత బాగా కళాత్మకంగా రూపొందించారో ఈ టెంపుల్ని. కానీ అంత బాగా కళాత్మకంగా ఉందన్నమాట. గుడి ప్రాంగణం మొత్తము శిలలతో చిన్న చిన్న శిల్పాలతో చాలా అంటే చాలా బాగా చెక్కడం అయితే జరిగిందండి. మన హిందూ సాంప్రదాయాన్ని గురించి ప్రపంచ నలుమూలన తెలియజేసిన రామకృష్ణ పరమహంస గురించి, కబీరు, అలాగే మీరాబాయి, వాల్మీకి, నారాయణుడు వీళ్ళందరి విగ్రహాలు ప్రతి ఒక్కటి చిన్న చిన్న మండపాలుగా కట్టేసి ఇలాగైతే ప్రతిష్ఠించి అంటే చూపించడం అయితే జరిగిందండి. సీతారామ లక్ష్మణులు వాళ్ళ వనవాస కాలంది. అలాగే ఈ స్వామినారాయణ టెంపుల్లో ఉద్ధవ సాంప్రదాయాన్ని ప్రపంచ నలుమూలన తెలియజేసిన మిగతా అంటే వాళ్ళు గురువులు ఉంటారు కదండి, వాళ్ళ గురువులు, పండితులు వాళ్ళందరి వాళ్ళ విషయాలన్నిటిని గురించి ఈ గుళ్ళు అయితే ఒక మ్యూజియం లాగా పెట్టేసి చూపించడం అయితే జరిగిందండి. ఈ రాత్రిపూట లైటుల్లో ఈ గుడి మాత్రము చాలా అంటే చాలా బాగా కనిపిస్తుందంట. మేమైతే మధ్యాహ్నం వెళ్ళి చూసాం కాబట్టి నాకైతే మధ్యాహ్నమే ఇంత బాగుంది, ఇంకా రాత్రిపూట అంత వెలుగుల్లో కాంతివంతంగా చూస్తే ఇంకెంత బాగుంటుందో అని కూడా నాకు అనిపించింది. కానీ వెళ్ళలేకపోయాను. ఇది ఆ కృష్ణ భగవాన్ని స్మరించుకుంటూ తన జీవిత కాలాన్ని అంతా పూర్తి చేసుకున్న మీరాబాయి విగ్రహం కూడా ఉందండి. నాకైతే అన్ని విగ్రహాలు నచ్చాయి. ముఖ్యంగా గుడి అయితే ఇంకా చాలా బాగా నచ్చింది. మన భారతదేశంలో చాలా రకాల టెంపుల్స్, మొత్తం స్వామినారాయణ టెంపుల్స్ 600కు పైగా ఉన్నాయంట. ఇది అమెరికాలో కూడా కట్టించారంట. నాకు తెలిసినంతలో మన తెలుగు వాళ్ళు ఎవరు ఈ యూట్యూబ్లో మాత్రమైతే ఈ గుడి గురించి కానీ ఈ గుడి విశేషాలను గురించి నాకైతే ఎవరూ చెప్పలేదు. నేను అలాగే కొంచెం తెలుసుకొని మీకైతే చెప్పడం అయితే జరిగిందండి. మీకు ఈ వీడియో ఎలాగ అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఈ గుడి ప్రాంగణంలో కొన్ని విగ్రహాలు కూడా ఉన్నాయండి. సీతారామ లక్ష్మణులు, శివపార్వతులు, అలాగే రాధాకృష్ణులు, ఇలాగా కొంతమంది విగ్రహాలను అయితే ఇక్కడైతే పూజలు అయితే చేస్తున్నారండి. నాకైతే గుడి మొత్తం చాలా బాగుంది. అలాగే ఉద్ధవ సాంప్రదాయాన్ని గురించి ప్రపంచం నలుమూలలా స్వామినారాయణే కాకుండా మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ విగ్రహాలు కూడా కొన్నిటిని అయితే పెట్టారు. అలాగే కొంచెం మ్యూజియం మాదిరిగా కూడా ఏర్పాటు చేసి ఈ మ్యూజియంలో అయితే వీళ్ళ గురించి మొత్తం విషయాల గురించి ఎలా వచ్చింది ఏంటి, ఆ స్వామినారాయణ ఎక్కడెక్కడ తిరిగారు వాటి అన్నిటి గురించి కూడా ఇక్కడైతే పెట్టడం అయితే జరిగిందండి. ఓకే అండి, పైన కప్పు చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది. పక్కన ఆర్చీలు కానీ ఏవైనా కానీ చాలా అంటే చాలా బాగా కళాత్మకంగా అయితే చిత్రీకరించడం అయితే జరిగిందండి. ఎంత బాగా కట్టారంటే అంత బాగా కట్టారని నాకు అనిపిస్తుంది. ఇంకా మా పిల్లలని అయితే అసలు చెప్పనక్కర్లేదండి. ఎక్కడికి పిలుచుకొచ్చినా కానీ ఫుల్గా అయితే ఎంజాయ్ చేస్తున్నారు. నాకైతే పిల్లలు ఎంజాయ్ చేస్తుంటే ఇంకా చాలా బాగుంది అని కూడా అనిపించింది. చాలా రోజుల నుంచి నేను అసలు చెప్పాలంటే నేను షిరిడీకి ఒకటే వద్దామనుకున్నాను. ఇవన్నీ చూస్తానని కూడా అనుకోలేదు. చూద్దాము, అది కాక మా అత్తయ్య మా మామయ్య ఇవన్నీ చూడలేదన్నమాట. మా అత్తయ్య చూసింది కానీ మా మామయ్య చూడలేదు. ఇంకా మా మామయ్య ఎప్పుడొస్తాడు, మా మామయ్య ఎక్కడికి రాడనమాట. ఊర్లో నుంచి బయటికి రావాలన్నా కానీ వేరే ఊరికి ఫంక్షన్లు పన్నా కానీ వెళ్ళాడనమాట. ఆయన్ని ఎలాగైనా కానీ పిలుచుకొద్దాము, మాకున్నంతలో కొంచెమన్నా చూపిద్దామన్న ఉద్దేశంతోనే బలవంతంగా వాళ్ళని పిలుచుకొచ్చేసాము. కానీ మా మామయ్య మాత్రము
చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఇవన్నీ చూసి. బాగుందిమ్మా ఇవన్నీ కూడా అన్నాడు. నాకైతే చాలా బాగా నచ్చేసిందనమాట. ఏదైనా మనకున్నంతలో మన పిల్లలకు కానీ మన అత్తమామలకు కానీ ఎవరికైనా కానీ మన వాళ్ళకే చూపిస్తాం కానీ వేరే వాళ్ళకి చూపించలేం కదా. అలాగా మన వాళ్ళకి చూపించినా కానీ కొంచెం మనకు కొంచెం తృప్తిగా ఉంటుంది కదా. అందుకే మా వాళ్ళని అయితే పిలుచుకొచ్చి వీటిని అన్నీ అయితే చూపించాను. ఇంకా మా అత్తయ్య మా మామయ్య అయితే మళ్ళీ పక్కన కొంచెం ఆర్మీ క్వార్టర్స్ పక్కన అయితే ఇలాగా రేణుకామాత టెంపుల్ ఉందన్నమాట. అక్కడికి కూడా వచ్చేసాము. ఈడికే మార్నింగ్ 8 నుంచి నైట్ 8 వరకు తిరుగుతూనే ఉన్నామండి. అంతగా తిరిగి చూస్తున్నాము ప్రతి ఒక్కటి. ఎందుకంటే మనకున్న కొద్ది టైంలోనే మనం చూడాల్సిన వాటినన్నిటినైనా కానీ చూడాలి కదా. అందుకనేసి వాటన్నిటిని అయితే చూసేసాము. ఇంకా రేణుకామాత టెంపుల్కి వచ్చేసి ఇంకా అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నాము. మా చిన్నోడు ఎక్కడికి వెళ్ళినా కానీ చాలా హ్యాపీగా ఫుల్గా ఎంజాయ్ చేస్తాడు. అలాగే అల్లరి కూడా చేస్తాడనమాట. వాళ్ళని కూడా చాలా హ్యాపీగా ఉండిచ్చాము. మేము కూడా చాలా బాగా సరదాగా ఎంజాయ్ చేసి ఇంకా ఆర్మీ క్వార్టర్స్కి అయితే వచ్చేసామండి. ఈ ఆర్మీ క్వార్టర్స్లో మా బాబాయ్ ఉన్నాడని చెప్పాను కదా, మాకు రూమ్ కూడా ఇచ్చారన్నాను. ఇంకా క్వార్టర్స్లోకి వచ్చేలోపు మాకు ఫుడ్ కూడా అరేంజ్ అయితే చేసేసాడు. ఒక హాఫ్ అన్ అవర్ కల్లా ఫుడ్ కూడా తీసుకొని వచ్చేసాడు మా బాబాయి. అక్కడే క్వార్టర్స్లోనే వీళ్ళకైతే భోజనం అయితే అరేంజ్ చేస్తారు కదా, ఆ ఫుడ్డే మాకు కూడా తెచ్చి చేశాడు. ఇంకా అది కాక అవన్నీ క్వార్టర్స్లోటివి సరిగ్గా తింటాడో తినర్లో పిల్లలు అనేసి బయట నుంచి కూడా మా బాబాయ్ అయితే తీసుకొని వచ్చాడు. ఇంకా మేము వస్తూ దావలో కూడా పావ్ బజీ అలాగే గోబీ కూడా తీసుకొచ్చాము. వాటిని అన్నిటినీ పెట్టుకొని పిల్లలు మేము అందరం అయితే భోజనం చేసేసాము. ఇంకా ఈ టెంపుల్ని ఇవన్నీ చూసి ఫుల్గా టైర్డ్ అయిపోయాము. నైట్ అయితే బాగా రెస్ట్ అయితే తీసుకున్నామండి. ఇంకా ఆర్మీ ఫుడ్ ఎలా ఉంటుందంటే ఇంకా చెప్పనక్కర్లేదండి. స్టోర్ బియ్యమే ఇంకా అనుకోవాలి. ఏమంటే మనకు చిక్కిందే పరమాన్నం అనుకోవాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత వేరే ఫుడ్ తినేదానికన్నా మనకి అంతో ఇంతో మేలు. ఆర్మీ క్వార్టర్స్లోనున్న వీటన్నిటిని చిక్కాయి. అయితే కర్రీస్ అయితే చాలా ఎక్కువగా పెట్టారు. అవన్నీ అయితే కర్రీస్ అయితే తినలేకపోయాము. ఫుడ్ ఒకటే కొంచెము రైస్ ఒకటే కొంచెం లావుగా అనిపించింది. టేస్ట్ వైజ్గా అయితే కొంచెం పర్లేదని కూడా అనిపించింది. ఓకే అండి, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.